ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చక్కని లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ఎన్నో చక్కటి సంగతులను దేవుడు బయలుపరుస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము అంటున్నాడు. అండి చాలా చక్కని మాటలు మనం పరిశీలనగా చదవాలి. దావీదు గారు చెప్పిన మాటలు, కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఏంటి ఆ మాటలు అంటే, ప్రియమైన వాళ్ళారా, 55వ అధ్యాయము కీర్తన గ్రంథం అండి మొదటి వచనం, 55వ అధ్యాయము మొదటి వచనం, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేమో చాలండి. ఇక్కడ దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తున్నారండి, దేవా చెవియొగ్గి, దేవా నా ప్రార్థన ఆలకించండి సరిపోద్ది కదా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించు. తర్వాత పదాలు చూసారా, కాస్త ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి కదా. దావీదు గారు చేసే ప్రార్థనలో ఉపయోగించే పదాలు ఎంత స్పష్టంగా, ఎంత క్లారిటీగా, ఎంత దేవునికి వినయంగా ఉన్నాయి. అప్పుడప్పుడు పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు అన్నం తినంటారా, అమ్మమ్మ ఈ ఒక్క ముద్ద తినంటారా, ఈ అన్నం తినంటే సరిపోద్ది కదా, ఈ ఒక్క ముద్ద తినమ్మా, ఇంకో ఇది ఎంతో లేదమ్మా, ఇది కొంచెం తినమ్మని బతిమాలుకుంటాం. అలాగే దేవుని సన్నిధిలో దావీదు గారు బ్రతిమాలుకుంటున్నాడు, దేవా చెవియొగ్గి, దయచేసి చెవియొగ్గి, నీవు చెవియొగ్గి నా మాటలు ఆలకించు, నా ప్రార్థన ఆలకించు, నేను విన్నపాలు చేస్తున్నాను కదా, నువ్వు విముఖుడే, దానికి ఆ వ్యతిరేక కాకు అన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆయన మాట్లాడుతూ ఏంటి 4వ వచనం నుంచిలో కొన్ని ఆలోచనలు మనకి బయలుపరుస్తున్నాడు దేవుడు. ఈ సమయంలో 4వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు, నా గుండె నాలో వేదన పడుచున్నది అంటాడు. నా గుండె నాలో వేదన పడుతుంది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఏంటి ఒక వీరుడు ధీరుడు, అంటే ఈయన మగధీరుడు, ఈయన మగధీరుడు అంటే ఒప్పుకోవచ్చు, ఎవరో కాదు, లోకంలో ఉన్నవాళ్ళు మగధీరులు కాదు, నేను స్పష్టంగా చెప్తున్నానండి. ఏంటి మనకి సినిమాల్లో కానీ ఇతర కొన్ని సంఘటనలు కనబడుతుంటాయి, షార్ట్ ఫిల్మ్స్ కానీ కొంచెం డివోషనల్ వీడియోస్ కానీ కనబడుతుంటాయి. ఏంటి చెల్లెలు ఏదో అన్నారు అనుకోండి, ఎవరైనా చిన్న కామెంట్ చేస్తే ఏరెళ్ళి ఏం చేస్తాడు అండి, వాళ్ళని వెళ్ళి కొట్టడమో వాళ్ళు ఏదో చేసి వస్తాడు. మరి నిజ జీవితంలో మరి చెల్లెళ్ళు అంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, నువ్వు ఎందుకు స్పందించట్లేదు ఏంటి? హైదరాబాద్ నడుబొడ్డులో, హైదరాబాద్లో చాలామంది సినిమా హీరోలు ఉన్నారు. మరి హైదరాబాద్లో ఎంతమందికి అన్యాయం జరిగిందని, ఎంతమంది ఆడపడుచులకు అన్యాయం జరిగింది? ఒక అమ్మాయిని అయితే శంషాబాద్ దగ్గర అతి భయంకరంగా అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారండి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళ నటన వరకే పరిమితం, అర్థమవుతుందండి, నటన వరకే పరిమితం తప్ప నిజ జీవితంలో కాదు. అదే వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి జరిగింది అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? కోర్టుకి వెళ్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కొట్టడానికి వెళ్ళరు. మరి సినిమాలు ఏంటి కొట్టడానికి చూపిస్తున్నారు? మాయా ప్రపంచం కాబట్టి ప్రజలందరూ కూడా దానికి నిజంగా అలాగైపోరు ఇలాగైపోరు అనేసి నిజంగా దానికి లోబడుతున్నారు. ఆ విధమైన తత్వంలో కలిగి మనం కూడా అలాగ ఉండాలనుకుంటున్నారు. అది కాదు ప్రియమైన వాళ్ళారు. ఇక్కడ ఏమంటున్నారంటే, నా గుండె నాలో వేదన పడుచున్నది. దావీదు గారు వేదన పడుతున్నాడు, దావీదు గారు మదన పడుతున్నాడు, నా గుండె నాలో వేదన పడుతుంది. ఏంటి అది అంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, మరణ భయం నాలో పుట్టుచున్నది. దావీదు గారు అనొచ్చండి, అసలు మరణ భయం గురించి మాట్లాడొచ్చా? ఆయన ఒక యుద్ధవీరుడు ఏంటి, వినాలి, ఆయన ఒక యుద్ధవీరుడు, దేనికి భయపడనివాడు. ఫిలిస్తీన్లు ఆజానుభావుడైన ఏంటండి చిన్న, మన పోయిన వారం చెప్పానండి, దావీదు గారు చూస్తే ఎంత ఉన్నాడు, ఆయన చూస్తే ఇలా ఉన్నాడు, గట్టిగా బాగా పూర్తిగా చూస్తే వెనకబడిపోతామేమో అంత ఇటు ఉన్నాడు. అటువంటి వాడిని అవలీలుగా చంపేశాడండి, అవలీలుగా హతమార్చేశాడేంటి. అప్పుడు ఏమన్నాడు తెలుసా, అతను సొంత శక్తి, సొంత ఆలోచన కాదు, యుద్ధము యెహోవాదే, ఆయన చేసుకుంటాడు యుద్ధం, నేను నిలబడతాను అంతే, ఆయన చేస్తాడు. యుద్ధం ఎలా చేశాడండి, చిన్న గులకరాయితో చేశాడు యుద్ధం. దేవుడు చూశారు ఎంత పరాక్రమవంతుడు, చిన్న గులకరాయితో శత్రువుని హతమార్చే విధంగా యుద్ధం చేశాడంటే ఎంత గొప్ప సంగతి అండి. కుష్ఠరోగుల యొక్క నడిచే ఆ యొక్క శబ్దాన్ని
ఏంటి గుర్రాల యొక్క శబ్దంగా, రథాల యొక్క శబ్దంగా, మహాసైన్యం వస్తున్నట్టు శబ్దంగా వినిపింపజేసాడంటే దేవుడు ఎంత మహా పరాక్రమశాలి చెప్పండి. కాబట్టి ఒక మగధీరుడిగా ఉన్న ఈయన ఎవరు, దావీదు గారు మరణ భయం గురించి భయపడుతూ ప్రార్థన చేస్తున్నాడండి. మనిషి అన్న తర్వాత ప్రియమైన వాళ్ళ భయం పుట్టుకుంటుందండి. భయం ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భయం ఉంటుంది. కానీ ఆ భయాన్ని వెళ్ళగొట్టేవాడు దేవుడు అనే విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు వారు కూడా భయపడి ఆయన ఏ తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడండి, రాత్రంతా ప్రార్థన చేశాడు. ఏ తోటమ్మా? గెత్సెమనే తోట. ఒలివల తోట, గెత్సెమనే తోట. గెత్సెమనే తోటలో ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆయన రక్తపు అంటే చెమట కూడా రక్తంగా మారి ఆయన కింద పడినట్టుగా ఎంత స్పష్టంగా రాయబడి ఉందండి. మహానుభావుడు మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు రక్తము నీరు కూడా శరీరం నుంచి కూడా పూర్తిగా కారిపోయిందండి. రక్తము నీరు కూడా కారెను అని ఎంత స్పష్టంగా రాయబడింది. అందుకని బైబిల్ ఉన్న ప్రతి పదాన్ని చాలా స్పష్టంగా చదవాలి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఆయన భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు? ఒక పక్కన తన సొంత మేనమామే, సొంత మామయ్య గారే చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, సొంత మామయ్య. మరొక పక్కన శత్రు సైన్యం, వీళ్ళందరూ కూడా చుట్టుముట్టారు. ఒకసారి సిగ్లకు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆకీష్ రాజుతో యుద్ధం చేస్తాడు. ఒకసారి ఆకీష్ రాజుకి దావీదు గారికి పడదు, కానీ ఆకీష్ రాజు దగ్గర తలదాచుకుంటాడు. పిచ్చివాడుగా నటిస్తాడండి. ఏంటండి అతను గతి ఏంటి అతనికి చెప్పండి. ఒక మహావీరుడిగా ఉన్న దావీదు, ఒక మహారాజుగా ఉన్న దావీదు సిగ్లగ్ అనే ప్రాంతంలో ఆకీష్ రాజు దగ్గర పిచ్చివాడిగా, అప్పుడు పిచ్చివాడిని ఏమైనా చేస్తాం చెప్పండి. పిచ్చివాడిని దావీదు గారు కూడా పిచ్చివాడిగా నటించాడు. ఎందుకని? తన ప్రాణం కాపాడుకోవడానికి. దేవుడు అప్పుడు కాపాడలేడా? కాపాడగలడు, కానీ కొన్నిసార్లు అలాగ విడిచిపెడతాడు. అసలు మనం ఏంటి, మన యొక్క స్టామినా ఎలాగుంది అలాగ విడిచిపెడతాడు. మన స్టామినా గురించి కూడా దేవుడు పరిశీలిస్తాడు. ఈడు పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నాడు కదా ఈడు అని ఒకసారి విడిచిపెడతాడు, చిన్న టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్లో మనం నగ్గాలి. అర్థమవుతుందండి. ప్రతి విషయంలో కూడా క్రైస్తవ జీవితం అంటే చాలా చాలా అలర్ట్గా జీవించాలి, చాలా చాలా జాగ్రత్తగా జీవించాలి. ఏంటి, ఒక ప్రయాణానికి వెళ్ళినప్పుడు అన్నీ సిద్ధం చేసుకొని మరలా జ్ఞాపం చేసుకుంటే ఏదైనా మర్చిపోయామని. అలాగే వాక్యం విషయంలో కూడా, పరలోక ప్రయాణం విషయంలో కూడా ఏదైనా మర్చిపోయామా ఏంటి అని పదేసారి కూడా అలర్ట్గా జీవించాలి. ఎందుకంటే భయంకరమైన దినాలు, మరణం వెంటాడుతుంది. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మొత్తానికి వదిలేశాడని కాదు, మొత్తానికి వదిలేశాడని కాదు. అప్పుడప్పుడు రెక్కలు వచ్చే పక్షులు ఉంటాయి చూసారు, పక్షి పిల్లలు. మరి వాటికి వెళ్ళి ఎగరకపోతే వాటికి ఎలాగెగురుతాయి చెప్పండి? అవి కూడా ఎగరాలి కదా, అవి కూడా ఎగరాలి కదా. కాబట్టి మరణ భయం గురించి దావీదు గారు మాట్లాడుతున్న మాటల్లో మనం లోతులకు వెళ్ళి చూడగలిగితే దావీదు గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. 5వ కీర్తన 4వ వచనం మరలా చదువుకుందాం. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయములు నాలో పుట్టుచున్నవి. దిగులును 5వ వచనం, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేశాను. ఇటువంటి సమయంలో దావీదు గారు ఆ యొక్క ప్రార్థనలు అటువంటి భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే తనకి ప్రాణాపాయ పరిస్థితి ఉంది. దేవుడు రక్షించగల సమర్థుడు అని ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా తన బాధను మాత్రం దేవుడు వ్యక్తం చేస్తున్నారు, దేవుని దగ్గర దావీదు గారు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రియమైన వాళ్ళ అప్పుడప్పుడు కూడా మనకి కష్టం వస్తుందండి, ఇబ్బందులు వస్తాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏమంటాం? ప్రభువా, ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించని ప్రార్థన చేస్తామా లేదా? ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. మనం ఎలాగైతే ఆపద వచ్చినప్పుడు, లేకపోతే అనారోగ్యం వచ్చినప్పుడు, మన పరిస్థితులు బాగోలేనప్పుడు ఏ విధంగా అయితే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సన్నిధిలో మనం మనవులు చేసుకుంటామో, అలాగే దావీదు గారు కూడా తన యొక్క పరిస్థితిని బట్టి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన 6వ వచనంలో ఏమంటున్నాడు అంటే, ఇటువంటి పరిస్థితుల మధ్య నేను ఉన్నాను కదా, అయితే ఆహా గోవలే నాకు రెక్కలు ఉన్న ఎడల ఎంత బాగున్నాను, నేను ఎగిరిపోయి నెమ్మది ఉండే స్థలానికి వెళ్ళిపోతాను, ఎక్కడికో అడవిలో ఉంటాను అని అనుకుంటున్నాడు. అడవిలో నెమ్మది ఉంటుందండి, ఊర్లో నెమ్మది ఉంటుందా?
నెమ్మది ఎక్కడ దొరుకుద్దండి మనకి? అడవిలో ఉంటుందా? అనుకుందాం, కొద్దిసేపు అనుకుందాం. నెమ్మది ఎక్కడ ఉంటుందా మనకి? మన ఇంట్లో ఉంటుందా? అడవిలో ఉంటుందా? ప్రశాంతమైన వాతావరణం అయితే అడవిలో ఉంటుంది, కాదనట్లేదు. నీ మనసులో ప్రశాంతత వస్తుందా అక్కడికి వెళితే? నీ మనసులో అనవసరమైన ఆలోచనలు మానేసుకుంటే, అంటే అవసరమైన విషయాలన్నీ కూడా డిలీట్ చేసుకుంటే నువ్వు ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఆలోచన చేయండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏమంటున్నాడు దావీదు గారు? ఆహా, గువ్వ వలె నాకు రెక్కలు ఉన్నాయడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే. అంటే ఎగిరిపోతే నెమ్మది వస్తుందా? ఆలోచించండి. ఇక్కడ చాలా భయపడుతున్నాడు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానివ్వండి, పాత నిబంధన గ్రంథంలో కానివ్వండి, దేవుడు చెప్పే ప్రతి మాట ఏంటి తెలుసా అండి? చాలా చోట్ల చెప్పాడు, భయపడకుడి అనే మాట దేవుడు చెప్పాడు. ఈ మాట ప్రియమైన వాళ్ళరా మనము వింటున్నాము, తర్వాత చాలాసార్లు చెబుతూ ఉంటాం. ఒక మాట ఖచ్చితంగా మన జీవితంలో మనం పాటించాలి ప్రియమైన వాళ్ళరా. ఏంటి తెలుసా అండి? శ్రమ దినమున నువ్వు కృంగిపోతే నువ్వు చేత కనబడవుతావు. అంటే ఎదుటి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, ఎదుటివాడికి బాధ వచ్చినప్పుడు, ఎదుటి వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని వాళ్ళకి అప్లై చేస్తామా లేదా? వాళ్ళకి చెప్తామా లేదా? దేవుడు ఇలా చెప్పాడు కదమ్మా, బాధపడకండి అని చెప్తాం. మరి అదే శ్రమ నీకు వచ్చినప్పుడు నువ్వేం చేసుకోవాలి? అదే వాక్యాన్ని నీకు అప్లై చేసుకోవాలి. నెమ్మది ఎప్పుడు కలుగుద్ది అంటే ప్రియమైన వాళ్ళరా, హృదయంలో వాక్యం ఉన్నప్పుడు నెమ్మది కలుగుద్ది నీకు. ఏండి, ఊటీ వెళితే నీకు ప్రశాంతత రాదు, ఎక్కడో లేకపోతే విహారయాత్రలు చేస్తే నీకు ప్రశాంతత రాదు. ఎప్పుడూ నీకు ప్రశాంతంగా ఉండాలి అంటే, నీ మనసంతా ప్రశాంతంగా ఉండాలంటే వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి. వాక్య ప్రకారంగా మనం దేవుని గురించి ఆలోచిస్తే ప్రతి విషయంలో కూడా దేవుడు వెన్నుతట్టి ధైర్యపరుస్తాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దావీదు గారు మాట్లాడుతున్న మరికొన్ని మాటలు మనం చూడగలిగితే, అదే కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 14వ వచనం చూడండి. 27వ అధ్యాయము 14వ వచనం, మరొకళ్ళు 31వ అధ్యాయము 24వ వచనం చదవండి. మొదటగా 27వ అధ్యాయము 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఈ మాట దావీదు చెప్తున్నారు. మరి 50 కీర్తనలో కూడా ఆ మాటలు ఎవరు చెప్పారు? దావీదు గారే. నాకు మహాభయం కలుగుతుంది, మా మరణ భయం కలుగుతుంది అని చెప్పింది ఆయనే. అంటే నా గుండె నాలో వేదన పడుతుంది అని మదన పడింది కూడా ఆయనే. కానీ దావీదు గారు 27వ అధ్యాయము 14వ వచనంలో కూడా మాట్లాడుతుంది ఎవరు? దావీదు గారు అదే మాట చెప్తున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. మనం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలంటే ఈ యొక్క భయంకరమైన దినాల్లో నువ్వు ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? గవర్నమెంటు లేకపోతే సీఎంఓ పిఎంఓ ఏదో ఇస్తాడని కాదు, వాళ్ళు ఏది ఇస్తారని కాదు, వాళ్ళు మాటలు మనం నమ్మకపోయినా పర్లేదు. కానీ ఎవరి మాటలు నమ్మాలంటే సర్వలోకాన్ని సృష్టించిన దేవుని మాటలు మనం నమ్మాలి. దేవుని మాటలు ఎంత గొప్పవి తెలుసండి. ఈ భూమి గతించిపోద్ది, ఆకాశం గతించిపోద్ది, పంచభూతాలు మొత్తం ఈ మనం నివసించే ఈ భూమి అంతా కూడా ఒకనొక దినాన్న ఇందాక సోదరులు చెప్తున్నట్టుగా అంటే అగ్ని కొరకు నిల్వ చేయబడిన యొక్క భూమి సర్వనాశనం అయిపోద్ది. అయినా సర్వసృష్టిని కలిగించిన వాడు చెప్పే మాట మాత్రం గతించిపోద్దు ప్రియమైన వాళ్ళరా. అదే ప్రభు అన్నాడు కదా, ఆకాశం భూమి గతించినా అన్నాడు కదండి. ఆ మాట ఆయన గురించి మనం కనిపెట్టుకోవాలి. ఎందుకంటే మనం బ్రతికున్నప్పుడు కూడా దిక్కు ఆయనే, మనం మరణించిన తర్వాత కూడా దిక్కు ఆయనే. అర్థమవుతుందండి. మనం బ్రతికున్నప్పుడు ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు, వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు ఏంటి మనకు అభయము ఆయనే, మనం మరణించిన తర్వాత కూడా అభయము ఆయనే. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. 31వ అధ్యాయం 24వ వచనం చదవండి. 31వ అధ్యాయం 24వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ధైర్యం ఎక్కడ వహించాలటండి? మనసును కలగాలి. నేను ఎవ్వరికి భయపడనురా అన్నారు అనుకోండి, ఏదో కోణంలో భయపడతారు. కానీ మనకి ధైర్యం ఎక్కడ రావాలి అమ్మా? ఎక్కడ రావాలి? మనస్సులో రావాలి ధైర్యం. ఆ ధైర్యం ఎవరు పుట్టిస్తారు అంటే దేవుడే. దావీదు గారు మరణవేదలు మహాభయం కలిగినప్పుడు కూడా ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు విడిచిపెట్టాడండి దావీదు గారిని? విడిచిపెట్టలేదు. మరి నిన్నెలా విడిచిపెడతాడు దేవుడు? విడిచిపెట్టాడు. దేవుని మనం విడిచిపెట్టకూడదు.
ఏంటి, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు మనలను కాపాడుతూనే ఉంటాడు. మరికొన్ని మాటలు మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, మనము ఏ సందర్భాల్లో అసలు ధైర్యంగా ఉండాలి అనే సందర్భం గురించి ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 16 చూడండి. యోహాను సువార్త 16 క్రైస్తవులు అసలు ఏ విషయాల్లో ధైర్యంగా ఉండాలి అని చూడగలిగితే యోహాను సువార్త 16 చదువుతాను. నా యందు మీరు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకం జయించున్నాను. చాలండి. ఇక్కడ ఏమని అంటున్నారంటే, ఒక విషయాన్ని చెబుతున్నాడు, మరొక విషయంలో ఆయన అభయం ఇస్తున్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నాడమ్మా? శిష్యులతో చెప్తున్నాడు. నేడు మనతో చెప్తున్నాడు వాక్యం ద్వారా. లోకంలో ఏం కలుగుద్దంట? వాళ్ళకి శ్రమ కలుగుద్ది, అయినా ధైర్యంగా ఉండండి. ఏంటండి ఆ అభయం? లోకంలో వాళ్ళకైనా శ్రమ మనకు కలగదా? అటువంటి శ్రమలు మనకు కలుగుతాయా? అపోస్తులు పడిన శ్రమలు మనం పడుతున్నామా? లేదు. కానీ మనకు కలిగే శ్రమలు మనకు కూడా కలుగుతాయి. అయినప్పటికీ కూడా మనము ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం ఎక్కడ పుట్టాలమ్మా? మనసులో పుట్టాలి. నీ మనసులో ఎప్పుడు ధైర్యంగా ఉన్నావు అనుకో, దేనికన్నా భయపడతావా? భయపడవు. నాకు ఒక ఆయన తెలుసండి, ఆయన భయం గురించి చాలా గొప్పగా చెప్తాడు. దేనికి భయపడతాడు తెలుసా? కుక్కకు భయపడతాడంటే. భయం గురించి చాలా బాగా చెప్తాడు, కానీ కుక్కకు భయపడతాడు. కుక్క అంటే భయం. మరి అంటే కొంతమంది కుక్క భయం, కొంతమంది పిల్లి భయం, కొంతమందికి ఏమో దోమ అంటే భయం, మరి బొద్దింకంటే చాలామంది భయం. ఈ అన్నం మనల్ని చంపేస్తాయండి, ప్రాణహాని చేస్తాయా? చెయ్యు. అర్థమవుతుందండి? ఇవి కాదు. కానీ ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు, ఏ విధంగా ఉండాలి అని దేవుడు ముందుగానే బైబిల్లో రాయించాడు విషయాలన్నీ కూడా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ఏ విషయంలో ధైర్యంగా ఉండాలంటే శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. శిష్యులకు అదే కదా చెప్తున్నాడు. మరొక మాట మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, నువ్వెవరైనా దేవుడి గురించి చెప్పేటప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలి. దేవుడి గురించి చెప్పేటప్పుడు మనం భయపడకూడదు ప్రియమైన వాళ్ళరా, వెనకడిగా వేయకూడదు, అనాలోచనగా ఉండకూడదు. దేవుడి గురించి చెప్పేటప్పుడు కూడా ధైర్యంగా చెప్పాలి. ధైర్యంగా మాట్లాడితే ఎంత చక్కగానే మనం మాట్లాడగలుగుతాం. అదే భయపడుతూ మాట్లాడామనుకోండి, ఏ మాట కూడా మనకు ముందు రాదు. కానీ పేతురు, యోహానులు ఎంత ధైర్యంగా మాట్లాడారో ఒకసారి మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ చూడండి ఒకసారి. 13వ వచనం చదువుదాం. వారు పేతురు, యోహానుల ధైర్యం చూసినప్పుడు పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తెరిగిరి. కాబట్టి ఇక్కడ ఆలోచించేయండి. పేతురు, యోహానులు ఏం చూశారంట? వాళ్ళు ఏం చూశారంట? ధైర్యాన్ని చూశారంట. వాళ్ళు పేతురులో, యోహానులు ధైర్యం చూసి వీళ్ళకి విద్య లేదు అంటే, విద్య లేనివాడు పిరుగుడా? విద్య లేని అంటే పామరుడు అంటే పిరుగువాడా? చదువు లేనివాడు అంటే పిరుగువాడా? చెప్పండి, ఆలోచించేయండి. ఒక సామెత ఉంటుందండి, చదువుకున్నవాడి కన్నా చాలా చక్కగా ఆయన లెక్క తప్పులేదు, ఈయన లెక్కలు కూడా తప్పవచ్చు. అర్థమవుతుందండి? ఆలోచించేయండి. చదువుకున్నవాడి కంటే చాకరుడు నయమని ఒక సామెత ఉంది. ఎందుకంటే ఆయన లెక్క పెట్టినప్పుడు చూడండి, ఒక్కసారి లెక్క పెట్టడు, 1 1 2 2 అని 2-3 సార్లు అలా కౌంట్ చేసుకుంటూ ఉంటాడు. మరి ఆ సామెత ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నిజంగా ఆలోచించేయండి. అంటే పామరులు అంటే ఏమి చేతకాని వాళ్ళని, చదువు లేని అంటే ఏమి చేతకాని వాళ్ళని మనం చాలామంది తక్కువ అంచనా వేస్తారు. ఆడికి ఏం తెలియదు కదండి. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి తెలిసినట్టుగానే మనకు తెలియదు. చదువుకున్న వాళ్ళందరూ సంస్కారవంతులేనండి. చదువు ఏం నేర్పించాలి? సంస్కారం నేర్పించాలి. సంస్కారం ఈ రోజున పెద్దలు ఎవరైనా వచ్చారనుకోండి, పిల్లలు కనీసం వాళ్ళు గౌరవించే విధంగా లేచి నిలబడి కూర్చోండి, లేకపోతే మంచిది తాగుతారా, లేకపోతే నమస్కారం అండి, వందనాలండి అని ఏమైనా చెప్పగలుగుతున్నారండి? వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు అన్నట్టుగా ఉన్నారు ఈ రోజున. ఆలోచించండి. పిల్లల్లో ఆ యొక్క సంస్కారం లేదు ఈ రోజున. నేర్పించాలి మనం. పిల్లల్లో ఉత్సాహం అనేది తగ్గిపోతుంది, పిల్లల్లో
ఆ చురుకుతనం అది తగ్గిపోతుంది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏంటి బండనికి బట్టలు బాదునట్టుగానే స్కూల్లో బాదుడు, ఏకబాదుడు ప్రియమైన వాళ్ళారు. ఏంటి వాళ్ళకి పీరియడ్స్ ఉంటాయి, ఉదయం 4 సాయంత్రం 4 పీరియడ్స్ ఉంటాయి. అందులో ఒక ఏంటి గేమ్స్ కూడా ఉంటాయి. తర్వాత ఒక డ్రిల్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ఉంటుందా లేదమ్మా? డ్రిల్ మాస్టర్ ఉండేవారు. ఇప్పుడు డ్రిల్ మాస్టర్ ఉంటున్నారా? స్కూల్లో డ్రిల్ మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టర్గా ఏం చెప్తున్నారు? వేరే సబ్జెక్ట్. అంతే తప్ప పిల్లల్ని ఆడించే విధానం లేదు, వాళ్ళు చురుకుతనం లేదు. ఇంకా పొద్దునుంచి సాయంత్రం వరకు చదువు అంటే ఎంతని చదువుతారు చెప్పండి ప్రియమైన వాళ్ళు? ఆలోచించేయండి. చదువు అనేది పిల్లలకు ఎవరికైనా సరే సంస్కారం నేర్పించాలి. ఆలోచించేయండి. చదువు లేని వాళ్ళందరూ కూడా సంస్కారవంతులు కాదు అని మనం అనుకోవడానికి లేదు. వాళ్ళు కూడా సంస్కారవంతులు ఉన్నారు, వీళ్ళు కూడా సంస్కారవంతులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ తక్కువ అంచనా వేస్తున్నారు వీళ్ళని? యోహాను గారిని, పేతురు గారిని వాళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. విద్య లేని పామరులని గ్రహించి, ఏంటి వీళ్ళకి విద్య లేదు కదా, వీళ్ళ పామరులు అయినా వీళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారేంటి? వాళ్ళు మాట్లాడింది ఎవరిని బట్టి ధైర్యంగా మాట్లాడారమ్మా? యేసుక్రీస్తు వారిని బట్టి ధైర్యంగా మాట్లాడారు. వాళ్ళు ధైర్యంగా చెప్పిన ఒక మాట మనం చూడగలిగితే 19వ వచనం, అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అదండి యేసును అంటే దేవుడి గురించి చెప్పేటప్పుడు మనకి ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఉందా మనకి? ప్రార్థన చేయండి అన్నాం అనుకోండి, తర్వాత వాక్యం చదవండి అంటే తర్వాత ఏంటి ఎప్పుడు చెప్తారండి? ఎప్పుడు మీరు వాక్యం చదువుతారు అంటే ఎప్పుడు కూర్చొని ఇలాగా చర్చికి వచ్చి కూర్చొని వాక్యం వినేవారుగా ఉంటారా? మీరు కూడా వాక్యంలో అభివృద్ధి చెందరా? ఆలోచించేయండి. ప్రార్థన చేయమంటే తర్వాత ఇంకొకళ్ళు మనకి అంటే భయపడుతున్నామా చెప్పండి? మనం ఏమన్నా భయపడుతున్నామా? భయం వద్దు మనకు ప్రియమైన వాళ్ళారు. ప్రార్థన అనేటప్పటికి టక్మని వచ్చి ప్రార్థన చేయాలి. వాక్యం చదవమంటే టక్మని వచ్చి వాక్యం చదవాలి. అందరూ కూడా అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయాలలో చెప్పండి, అన్ని విషయాల్లో మనం ఎదగాలి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ధైర్యంగా పేతురు గారు, యోహాను గారు ఎలాగైతే క్రీస్తు గురించి ధైర్యంగా మాట్లాడారో, ధైర్యంగా ఆయన గురించి చెప్పారో, ధైర్యంగా సమాజంలో ఆయన్ని ఒప్పుకున్నారు. అలాగే మనం కూడా సమాజంలో ఆయన్ని ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకోకపోతే రేపొద్దున్న ఆయన ఒప్పుకోడు మనల్ని. ఎవరైతే మనుషులు ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒప్పుకుంటామో మన తీర్పు దినాన్న ప్రభు కూడా మనం ఒప్పుకుంటాడు. తండ్రి ఎదుట ఒప్పుకుంటాడంట, దేవదూతల ఎదుట కూడా ఒప్పుకుంటాడంట. మనం ఇక్కడ ఆయన ఒప్పుకోకపోతే అక్కడ ఆయన ఒప్పుకోడు ప్రియమైన వాళ్ళారు. ఆయన ఒప్పుకోలేదంటే మనకు పరలోకం లేదని అర్థం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే పేతురు, యోహాను గారు ఎంత ధైర్యంగా క్రీస్తు కొరకు వాళ్ళు మాట్లాడారో మనం చూడగలుగుతున్నాం. మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, మనము ప్రభుకి ఇప్పుడు దూరంగా ఉన్నామా దగ్గరగా ఉన్నామా? దేవునికి దూరంగా ఉన్నామా దగ్గరగా ఉన్నామా? పరలోకంలో అయితే దగ్గరగా ఉంటాం. పరలోకం ఎక్కడో ఉంది. దేవుడు ఎక్కడో ఉన్నాడు పరలోకంలో. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచన చేయగలిగితే ఒక విధంగా చెప్పాలి అంటే దేవుడు మనకు సమీపంగానే ఉన్నాడు. కానీ మనం వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే మనము ఆయనకి దూరంగా ఉన్నాము. దగ్గరగా ఉన్నామా? ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు. మరి మనము ఆయనకు సమీపంగా ఉన్నామా దూరంగా ఉన్నామంటే మన యొక్క వ్యక్తిగతంగా ఎవరి మట్టుకు ఆలోచన చేయగలిగితే దూరంగా ఉన్నాము అనే ఆన్సర్ ఎక్కువ వస్తుంది. ఆయనకి దగ్గరగా ఉన్నామని ఆన్సరు బహు తక్కువ వస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని కొరకు జీవిస్తున్న మనము ఎల్లప్పుడూ కూడా బహుధైర్యం కలిగి ఉండాలి. పౌలు గారు మాట్లాడుతూ ఏ మాటలు మాట్లాడుతున్నాడో చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. ఆయన ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు ప్రియమైన వాళ్ళారా, మనము ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహం విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. అమ్మా ఇప్పుడు చెప్పండి, మనం దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మనము భూమి మీద ఉన్నాం. కాబట్టి ప్రభువుకి దూరంగా ఉన్నామా దగ్గరగా ఉన్నామా?
ఈ వాక్య ప్రకారంగా ఆలోచిస్తే శరీరంలో ఉన్నంతసేపు దూరం ఉన్నట్టేనా దగ్గరగా ఉన్నట్టే? దూరంగా ఉన్నట్టే. కానీ ఆయన మాత్రం సమీపంగా ఉన్నాడటండి. ఎంత చక్కని మాట ప్రియమైన వాళ్ళరా ఏండి. దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువుగా దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. మన ధైర్యాన్ని చెడిపోకూడదు. మన యొక్క ధైర్యాన్ని మనం విడిచిపెట్టకుండా మనం ఎల్లప్పుడూ కూడా భయపడుతూ ఎన్నాళ్ళు బ్రతుకుతుందని చెప్పండి. మనం ఎప్పుడు ధైర్యంగా ఉన్నామనుకోండి, నీతిమంతులు అంటే ఎలా ఉంటారంట? నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు, బహుధైర్యంగా ఉంటారండి రాయబడి ఉంది. కాబట్టి ధైర్యంగా బ్రతికే నీతిమంతులు చాలామంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళని ఒక్కొక్కరిని మనం ఆదర్శప్రాయంగా తీసుకుంటే మనం వాళ్ళకు బ్రతికితే చాలు. వాళ్ళు దేవుని కొరకు బ్రతికారు. అలాగే మనం దేవుని కొరకు బ్రతికితే ప్రియమైన వాళ్ళారా మనం కూడా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా లేదా? వాళ్ళు బ్రతికారు. వాళ్ళ ఒక దానియేలు బ్రతికాడు దేవుడి కొరకు. దానియేలు గారిలాగా మనం బ్రతికితే, ఒక యేసేపు గారు బ్రతికారు దేవుని కొరకు. ఆ యేసేపు గారిలా మనం బ్రతికితే ఆలోచించేయండి, మనకి కూడా ఖచ్చితంగా పరలోకాన్ని దేవుడు ఇస్తాడనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మరికొన్ని విషయాలు మనం చూడగలిగితే ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమనిదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆ ధైర్యం ఎలాగొచ్చిందని మనకి? పరిశుద్ధ, ఎంత చక్కని మాట రాయబడి ఉంది ప్రియమైన వాళ్ళారా. పరిశుద్ధ స్థలమందు. పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉందండి? పరలోకం ఒకటే పరిశుద్ధ స్థలం. భూమి మీద ఏమైనా పరిశుద్ధ స్థలాలు ఉన్నాయా? పవిత్ర స్థలాలు ఉన్నాయా? భూమి మీద ఉన్న యెరూషలేము పరిశుద్ధ స్థలం అంటే పవిత్ర స్థలమా? పుణ్యస్థలం అంటారు చాలామంది. పుణ్యస్థలాలు కానీ పరిశుద్ధ స్థలాలు కానీ పవిత్ర స్థలాలు కానీ ఈ భూమి మీద ఏమీ లేవు, అన్నీ కూడా అపవిత్రమైపోయినవి. అయితే ఒక్క విషయం మనం గమనించాలి. పరిశుద్ధ స్థలము అంటే పరిశుద్ధుడు ఉండే ప్రదేశమే పరిశుద్ధ స్థలము. పరిశుద్ధుడు ఎవరు? దేవుడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఎవరన్నా ఉన్నారు పరిశుద్ధులు? ఆయనలాగా వాక్య ప్రకారంగా పాపం అంటకుండగా జీవించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడని పరిశుద్ధుడిగా ఆయన లెక్కింపజేస్తున్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వారు పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉందండి. ఈ ధైర్యం మనకు ఎవరిచ్చారండి? యేసుక్రీస్తు వారు. అవునా కదా? ఒకసారి ఆ మాట కూడా చదవగలిగితే ఎపిసోడ్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎపిసోడ్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎపిసోడ్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అండి. ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. అంటే ఆయనను బట్టి మనకి కలిగి ఉన్నవట. ఏమేమి కలిగి ఉన్నాయి? విశ్వాసము చేత ధైర్యము. విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ధైర్యము మనకి కలుగుచున్నది. ఇప్పుడు పరలోకానికి ఆ పరిశుద్ధ స్థలానికి మనం వెళ్ళాలి అంటే క్రీస్తే కదా మనకి మార్గదర్శి. ఆయన యొక్క అడుగు జాడల్లోనే మనం వెళ్ళాలి. అంటే మనకు మార్గం చూపించిన యేసు ప్రభు వారే మనకి ఏమి చెప్పి వెళ్ళిపోయాడు? లోకంలో మీకు శ్రమ అన్నాడు. శిష్యులతో ఆనాడు శిష్యులతో చెప్పాడు. ఈనాడు వాక్యం ద్వారా నాతో మీతో చెప్తున్నాడు. ఏంటి? ఆనాడు మీకు శ్రమ వస్తుంది, లోకంలో శ్రమ వస్తుంది, అయినా మీరు ధైర్యంగా ఉండమన్నాడు. ఈనాడు కూడా అదే చెప్తున్నాడు. లోకంలో మనకి శ్రమలు వచ్చినా మనం ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదు ప్రియమైన వాళ్ళారా. ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు గొప్ప ధైర్యాన్ని మనకి ఇచ్చాడు. అటువంటి లోకంలో ఇచ్చే ధైర్యం కాదు, తల్లి ఇచ్చే ధైర్యం కాదు, తండ్రి ఇచ్చే ధైర్యం కాదు. లోకంలో మన శ్రేయోభిలాషులు అంటూ అయిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇచ్చే ధైర్యం కూడా కాదు. గొప్ప ధైర్యం, దేవుడిచ్చే గొప్ప ధైర్యం. ఇదిగో నేను నా తండ్రి ఇంట అనేకమైన స్థలాలు ఉన్నాయి, అక్కడికి నేను తీసుకుని వెళ్తాను, లేకపోతే మీకు చెప్తాను. ఇది గొప్ప ధైర్యం కదా చెప్పండి, ఒక గొప్ప నిరీక్షణ కదా చెప్పండి. అంత గొప్ప ధైర్యాన్ని ఇస్తున్న ఆయన యొక్క మాటలను
మనం నిర్లక్ష్య పెడుతున్నామా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఏంటి మనకి ఆ పరిశుద్ధ స్థానంలో ప్రవేశించడానికి యేసుక్రీస్తు వారి విశ్వాసం చేత మనకి గొప్ప నిర్భయమైన యొక్క ధైర్యాన్ని మనకు ఇస్తున్నప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని విడిచిపెట్టే వారముగా మనము ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించేయండి అండి. ఇంకా మనం ముందుకెళ్ళి చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క పరిశుద్ధ ఆ స్థలానికి మనం వెళ్ళాలి అంటే ప్రియమైన వాళ్ళారా, కొంతమంది దేవుని కొరకు యథార్థంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళని మన జ్ఞాపం చేసుకుందాం. అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు రాజాజ్ఞకు భయపడ్డారండి? భయపడలేదు. ఏమన్నా తెలుసా, రాజా నీ యొక్క మాట వినకపోతే నువ్వు అగ్నిగుండంలో పడేస్తానన్నావు కదా, పడేసుకో, నేను మీకు భయపడం. దేవుడు నువ్వు ఒకవేళ అగ్నిగుండంలో పడేస్తే దేవుడు మమ్మలను రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మీ మాట విన్నాం. ఇది ధైర్యంతో కూడిన సాహసం. ఒక సాహసం చేసినట్టుగానే అసలు ఒక రాజు దగ్గర మాట్లాడడానికే మనం భయపడతాం. అటువంటిది ఒక రాజు దగ్గర ధైర్యంగా వాళ్ళ తలెత్తుకొని అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మనసులో ఏం పుట్టిందటండి? ఏం కలిగి ఉంది? ధైర్యం కలిగి ఉన్నారు. ఎవరిని బట్టి? దేవుని బట్టి. ఆలోచించేయండి ఒకసారి మనం. ఏంటి, షద్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిగుండంలో మరణిస్తామని తెలిసినప్పటికీ కూడా మరణానికి సిద్ధపడ్డారు అంటే, మరణానికి భయపడలేదు అంటే వాళ్ళకున్న ధైర్యం ఈరోజు క్రైస్తవులమైన మనకి ఉందా? ఒకసారి ఆలోచించేయండి. దేవుడు రక్షిస్తాడు మాకు తెలుసు. అయినా ఒకవేళ రక్షించలేదనుకో, ఐ డోంట్ కేర్, నీ మాట వినమన్నారు. 7 అంతల అగ్నిలో వాళ్ళ పడవేయబడ్డారు, అయినా దేవుడు కాపాడాడు. దేవుడి మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ చూడండి ఒకసారి. దేవుడి కొరకు వాళ్ళ మనసులో ఉన్న ఆ ధైర్యం చూడండి. వాళ్ళ ముగ్గురు కూడా ఒకే మాటతో ఉన్నారు. దేవుడు వాళ్ళని కాపాడాడు. ఆ రోజున దేవుడు తన యొక్క పరాక్రమాన్ని ఆ ప్రజల ఎదుట చూపించాడు. వెంటనే తన ఆజ్ఞను కూడా మార్చేసుకున్నాడు, తన శాసనాన్ని కూడా మార్చేశాడండి ఆ రాజు. ఇకపోతే కొత్త నిబంధన గ్రంథంలో బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనకు తెలుసు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా హేరోదు దగ్గరికి వెళ్ళి, రాజైన హేరోదు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? నువ్వు చేసిన పని తప్పు, నీ తమ్ముడి భార్యను నువ్వు ఉంచుకున్నావా, ఇది కరెక్ట్ కాదు అని ఆనాడు చాలామంది ఉన్నారు. అయినప్పుడు కూడా ఇతను ధైర్యం వెళ్ళి చెప్పాడంటే దేవుడి గురించిన యొక్క ధైర్యం వాళ్ళలో మనకు కనబడుతుందండి. ఈ రోజున ఒక పాపాన్ని కూడా, ఒక తప్పును కూడా ఖండించే విధంగా ఈరోజు ఎవరు ఖండించగలుగుతారంటే దైవసేవకుడు ఖండించగలుగుతాడు. ప్రియమైన వాళ్ళు, దేవునిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించడానికి అవకాశం ఉంది. కానీ మనం భయపడుతుంటాం. వాక్య విషయంలో కానీ, దేవుని కొరకు ఎదుటి వాళ్ళు చెప్పే విషయంలో కానీ మనము భయపడకూడదు. దేవుడి గురించి చెప్పే విషయంలో భయపడకూడదు. వాళ్ళ ధైర్యం చూడండి, ఎంత ధైర్యంగా మాట్లాడారు ఒకసారి ఆలోచించండి. ఇందాక మనం చదువుకున్నాం, పేతురు, యోహానులు కూడా యేసుక్రీస్తు వారి గురించి భయపడలేదు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా భయపడలేదు. ప్రియమైన వాళ్ళు, గొప్ప ధైర్యంతో వాక్యాన్ని ప్రకటించారటండి, గొప్ప ధైర్యంతో. అటువంటి ధైర్యం ఎవరికైనా ఉందా? ఈ రోజున ఆలోచన చేయగలిగితే ఎవరికి ఉంది అటువంటి ధైర్యం? అంటే ఎవరికి లేదు అని మనం చెప్పగడానికి కూడా వీల్లేదు. ఇక దేవుడు అలాగ బ్రతికే వాళ్ళని ఎక్కడో ఏర్పాటు చేసుకుని ఉంటాడు. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. మనం పిరికితనం అనేది మనలో ఉండడానికి వీరలేదు. ఏంటి, దేవుడు మనకు పిరికితనాన్ని ఇచ్చాడా, ధైర్యాన్ని ఇచ్చాడా? ధైర్యాన్ని ఇచ్చాడు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నారు, చూడగలిగితే. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. నీలో పిరికితనం ఉందంటే అది దేవుడి ఆత్మ కాదు. ప్రియమైన వాళ్ళారా, దేవుని కొరకు జీవిస్తూ దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నువ్వు భయపడుతున్నావు అంటే అది దేవుడిచ్చిన ఆత్మ కాదు. దేవుడు ఆయనే బహుధైర్యశాలి. ఆయన నమ్మిన మనకి ఏముండాలి? ధైర్యం ఉండాలి, భయం ఉండకూడదు. మరి భక్తులు చూసారా ఎంత ఖచ్చితంగా వాళ్ళు బ్రతికారో, ఎంత ఖచ్చితంగా వాళ్ళు జీవించారో. దేవుని కొరకు చాలా గొప్పగా బ్రతికారు. ఒక ఏలే కానివ్వండి, ఒక ఎలీషా కానివ్వండి, ఒక మోషే గారు కానివ్వండి, యెహోషువ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దేవుని కొరకు ధైర్యంగా బ్రతికారండి. యెహోషువతో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నిర్భయంగా ఉండుము, భయపడకము, జడియకము, నేను నీకు
మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆలోచించండి. అంటే అంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు భక్తులకి ఇచ్చినప్పుడు, ప్రవక్తలకు ఇచ్చినప్పుడు మనకి కూడా ఇచ్చాడు. మరి ఆ విషయాలన్నీ మనము మనసును పెట్టట్లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ధైర్యం లేకపోతే మనము పరలోకానికి వెళ్ళలేం. ధైర్యంగా దేవుని కొరకు ఉండాలి, మనం బ్రతకాలి. మన జీవితం దేవుని కొరకు ధైర్యంగా మనం బ్రతకాలి. ప్రియమైన వాళ్ళరా, అగరిగా ఒక మాట మీకు తెలియజేస్తాను. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 35-36 వచనం చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 35-36 వచనాలు. కాబట్టి ధైర్యం విడిచిపెట్టకపోతే ఏమొస్తుందండ? ధైర్యంగా మనం బ్రతికితే, ధైర్యం విడిచిపెట్టకుండా బ్రతికితే గొప్ప బహుమానం. గొప్ప బహుమానం అంటే ఏదండి? ఒకసారి ఆలోచించండి. గొప్ప బహుమానం అంటే ఆ జీవికరణం పొందుకోవడమే కదా, పరలోకం వెళ్ళడమే కదా. అంతకన్నా గొప్ప బహుమానం ఏముంది చెప్పండి? అంతకంటే గొప్ప బహుమానం ఏదీ లేదు. ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు కూడా తురన్ అనే పాఠశాలలో ఆయన బహుకాలం గడిపి బహు ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించాడు. నా కోరిక ఏంటంటే ప్రియమైన వాళ్ళారు, మీరు వాక్యం వినేవారుగా మాత్రం మిగిలిపోకూడదు. ఇక్కడ కూర్చొని వాక్యం వినేసి వెళ్ళిపోయేవారుగా మీరు మిగలకూడదు. మీరు కూడా వాక్యం చెప్పేవారుగా ఉండాలి. నా కోరిక అదే. ఇక్కడ ఎంతకాలం మేము ఉంటాం చెప్పండి? కాలం గడుస్తుంది, రోజులు గడుస్తున్నాయి, మరణం అనేది వెంటాడుతుంది. ఏదో ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. మరి తర్వాత మీరు ఏదో ఒక ప్రాంతానికి అక్కడ నివసించడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యాన్ని చెప్పేవాళ్ళుగా ఉండాలి. కొన్ని ఆత్మలైనా రక్షించేవారుగా ఉండాలి. ఇదేంటి మన ధ్యేయం, ఇదే మన యొక్క సంపాదన, ఇదే మనకు ఆస్తి. అంతకన్నా ఏముంది చెప్పండి? ఈ లోకంలో గొప్పవారిగా మనం బ్రతకాలి అనుకోవద్దు. దేవునిలో గొప్పవారిగా మనం బ్రతకాలి. ప్రియమైన వాళ్ళారు, మీరు గొప్పవారిగా బ్రతకండి. అనేకులు గొప్పవారిగా బ్రతికేటట్టు చేయండి. మీరు పరలోకాన్ని మీరు చేరుకోనండి. అనేకులు మీతో పాటు పరలోకాన్ని చేరుకునే విధంగా ఇదేనండి మన యొక్క ఆశయం, ఇదే మన ధ్యేయం. అంతకన్నా వేరే ఉద్దేశం, వేరే ఆశలు అయితే నాకైతే లేవు. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో సంపాదించాలనే ఆలోచన కాదు, కానీ దేవుని పనిని నమ్మకంగా చేయడంలో, దేవుని పనిని చేయడంలో ఆ యొక్క సామర్థ్యత దేవుడు దయచేయాలని, కొద్దిమందినైనా దేవుని సన్నిధిలో నిలబెట్టాలనేది ఒక తపన, ఆలోచన తప్ప మరొకటి కాదు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఆ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. 35 వచనం. కాబట్టి మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. చాలండి. మనకి ఏం కావాలట? ఓర్మి కావాలి. అంటే ఓర్మి అంటే అర్థం ఏంటమ్మా? ఓర్పు, సహించుకునే గుణం మనకు ఉంటుంది. అది దేవునిలో సహించుకునే గుణం ఉంటుందా? దేవుని కొరకు ఓర్చుకునే గుణం ఉంటుందా? మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఎంత ఓర్చుకున్నారండి, మన కోసం ఎంత ఓర్చుకున్నారు. మన కోసం ఆయన మొత్తం మన బాధల నిమిత్తం, మన పాపాల నిమిత్తం అన్నీ కూడా తన పైన వేసుకొని ఎన్నెన్ని దెబ్బలు కొట్టారండి ఆయన్ని, ఎన్ని విధాలుగా గాయపరిచారండి ఆయన్ని. ఆయన యొక్క మాంసం, అందమైన యొక్క ఆకారం, స్వరూపమైనను సొగసైనను లేనట్టుగా ఆయన మారిపోయాడు అంటే ఎంత ఓర్చుకున్నాడండి. ముఖం మీద ఉమ్ము వేశారు, ఆయన ఓర్చుకున్నాడు. పిడిగుద్దులు గుద్దారు, ఆయన ఓర్చుకున్నాడు. వెనకాల నుంచి కొట్టి ఎవరు నిన్ను కొట్టారు చెప్పని హేళన చేశారు, ఓర్చుకున్నాడండి. ఎందుకు ఓర్చుకున్నాడు తెలుసా? ఆయన్ని ఎందుకు ఓర్చుకున్నాడు అమ్మా? మన కోసమే. వెరీ గుడ్. తర్వాత ఆయనకి కూడా ఒక ప్రయోజనం ఉంది. ఆ ఓర్చుకోవడం ద్వారా, అవన్నీ శ్రమించడం ద్వారా ఆయన అవన్నీ ఎందుకు ఓర్చుకున్నాడంటే, ఒకటి తనకు అప్పగింపబడిన పనిని పూర్తి చేస్తున్నాడు, ఒకటి. రెండోది ఏంటంటే, మరణించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడు? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ ఎబ్రిల్ రాసిన పత్రికలోనే ఒక మాట రాయబడి ఉంది. మొదటి అధ్యాయంలోనే ఒక మంచి మాట రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, చదవండి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడనని యేసు వైపు చూచుచు
పందెపు రంగమందు ఓపికతో మనం పరిగెత్తుదామని చెబుతూ యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అని రాయబడింది. 12వ అధ్యాయం, ఎస్ 12వ అధ్యాయం 2వ వచనం, ఎస్ చదవండి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఈ మాట అండర్లైన్ చేసుకుని, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, తన ఎదుట ఏముందటండి? తన ఎదుట ఏముంది? ఆనందం ఉంది. మన ఎదుట ఏముంది? మన ఎదుట ఏముంది? ఆనందం ఉంచబడింది. యేసుక్రీస్తు వారి కొరకు ఏ ఆనందం అయితే ఉంచబడిందో, కన్న తండ్రి అనే దేవుడు నీ కొరకు నా కొరకు కూడా అదే ఆనందాన్ని ఉంచాడు. ఆ ఆనందం ఏంటి? పరలోకములో తండ్రితో యుగయుగాలు గడిపే మధుర క్షణాలు. ఇదే, ఇంతకన్నా ఆనందం ప్రపంచంలో మరొకటి మనకు దొరకదు. ఈ ప్రపంచంలో దొరకదు, పరలోకంలో తప్ప. ఏమండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన అందరి కొరకు మరణించాడు, అన్నీ సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు, తనకు అప్పగింపబడిన పనిని సంపూర్తి చేశాడు. తర్వాత మరణించి ఎక్కడికి వెళ్ళాడంట? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తన మహిమను తిరిగి పొందుకున్నాడు. తండ్రి దగ్గర ఎక్కడండి? కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇదే పరిస్థితి మనకి ఇవ్వబోతున్నాడు తండ్రి. మనము కూడా శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వేటికి కూడా తల వంచకుండగా, ఏమండి, మనము మన ఎదుట ఉంచబడిన ఆనందం, అదే నిత్య జీవం, తండ్రితో గడిపే మధుర క్షణం. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మన సద్వినియోగం చేసుకోవాలి. మనము జారవిడుచుకోకూడదు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఏంటి, ఈ నిరర్ధకమైన వ్యర్థమైన మాటలందు మనం నిర్లక్ష్య పెట్టకుండా వాస్తవమైన దేవుని యొక్క మాటల ముందే నిర్లక్ష్య పెట్టి మన జీవితంలో మన ధైర్యాన్ని విడిచిపెట్టకుండా బహుధైర్యం కలిగిన క్రీస్తు వలె మనం కూడా, ఆనాడు అపోస్తులు కూడా మరణించడానికి సిద్ధపడ్డారు. అంటే పౌలు కూడా నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అన్నాడంటే, ఆయన చనిపోయిన మరుక్షణం ఎక్కడికి వెళ్ళిపోతానని? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. ఆయన కూడా ఆశ ఉంది కదా, పరలోకానికి వెళ్ళిపోతానని ఆయన కూడా ఆశ ఉంది. కాబట్టి ఆలోచన చేయండి. అంటే ఈ లోకం శాశ్వతం కాదని వాళ్ళకు తెలుసు, ఈ లోకం శాశ్వతం కాదని మనకు తెలుసు. కానీ మనకు తెలిసిన మనము శాశ్వతమే ఈ లోకం అన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయి. కానీ వాస్తవాలు తెలుసు మనకి. కానీ వాస్తవాలకు తగ్గట్టుగా మనం బ్రతుకుతున్నామా అని ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రియమైన వాళ్ళారు, దేవుని కృపాసనముని వద్దకు మనం ఎలా వెళ్ళాలంటే, బహుధైర్యం కలిగి జీవిస్తేనే, దేవుని కొరకు బ్రతికితేనే ఆయన వద్దకు మనం వెళ్ళగలుగుతాము. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఒకసారి ఆలోచించేయండి. ఎంత గొప్ప సంగతులు, ధైర్యం గురించి దేవుడు ఎంత గొప్ప సంగతులు తెలియజేశాడు. ధైర్యాన్ని మనము విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకుండా దేవునిలో మనం ముందుకు కొనసాగుదాం. అదే ఇంకొక మాట మనం చెప్పి ముగించుకుందాం. 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం మరొకసారి చదువుకుందాం. 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కళ్ళమోసము తోసకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. విశ్వాస విషయంలో ఎలా ఉండాలంట? సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానానికి చేరాలి. ఇది మన ముగింపు. ప్రియమైన వాళ్ళారా, మనం మరణించే నాటికి మన యొక్క హృదయం అలా ఉండాలి. ఎప్పటికీ కూడా మనము దేవుని ఎడల గొప్ప నిశ్చయత కలిగి ఉండాలి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. విశ్వాస విషయంలో అపనమ్మకం కానీ అవిశ్వాసం కానీ మనలో ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వార్తలు విన్నా, ఎటువంటి ఆ పరిస్థితులు మన చుట్టుముట్టినా మీరు భయపడకండి, ధైర్యాన్ని కలిగి ఉండండి. ధైర్యం మాత్రం విడిచిపెట్టకండి. దేవుడు ధైర్యవంతుడు, ఆయన పిరికివాడు కాదు.
పిరిగితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు, మనకి ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యంతోనే మనం బ్రతుకుదాం, అదే ధైర్యంతోనే ఈ లోకంలో మనం కన్నుముద్దాం. అలాగే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉందాం, యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానానికి చేరుదాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం బహుధైర్యం కలిగితే ఈ విధంగా మన ముగింపు ఉంటుంది. అదే లోకంలో పిరిగితనం కలిగి బ్రతికామనుకోండి, మన యొక్క ముగింపు మరొక విధంగా ఉంటుంది. కాబట్టి ధైర్యం చెడిన వారుగా కాకుండా బహుధైర్యం కలిగిన వారుగా మనం ఉందాం. మరణ భయాలు మన చుట్టిన మనల్ని అటు నుండి తప్పించేవాడెవరు? దేవుడు మనకున్నాడు. ఆ విషయాన్ని గ్రహించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన కన్న తండ్రి, వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. ఇంతవరకు తండ్రి నీ కుమారుని ద్వారా, నా ద్వారా ఆయన ఎన్నో అమూల్యమైన గొప్ప సంగతులు తండ్రి మేము వినడానికి మీరు సహకరించిన విధానం బట్టి వందనాలు తండ్రి. నీ మాటలు గొప్పవి, నన్ను మమ్మల్ని ధైర్యపరిచేవి, మా బాధల్లో నెమ్మదినిచ్చేవి తండ్రి. మా యొక్క చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపేవి తండ్రి. అధైర్యంగా ఉన్న మా బ్రతుకులను ధైర్యపరిచేవి నీ మాటలే తండ్రి. నీ మాటలో గొప్ప ఆదరణ, గొప్ప ఓదార్పు, గొప్ప నెమ్మది ఉంది తండ్రి. నీ యొక్క సహాయం కొరకు నిత్యం ఎదురు చూస్తూ నన్ను ఈ లోకంలో తండ్రి బ్రతికినంత కాలం నీ కొరకు బ్రతికి తనును చాలించి తండ్రి తిరిగి నీ దగ్గరికి రావాలని కోరిక ఎల్లప్పుడూ మాకు రెట్టింపు చేయండి నాన్న తండ్రి. ఇట్టి పరిస్థితుల్లో మేము మా యొక్క మనసులో నాన్న తండ్రి ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని, వాతావరణం మాకు నాన్న తండ్రి అనుకూలించినప్పటికీ కూడా నీ పిల్లలు నీ మాటలు వినడానికి వచ్చి ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోనని దీవించి ఆస్వాదించమని, మిగిలిన కార్యక్రమాన్ని నీ చిత్తానుసారంగా జరిగించమని మా ప్రభుని ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు వారిపేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.